వెంకటేశ్వరరావు గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. హేమకుమార్ గారి దగ్గరికి వెళ్లే ముందు మా ప్రతినిధి నాగేంద్ర మరిన్ని అప్డేట్స్ మన దగ్గరకు ఉన్నారు. నాగేంద్ర, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ. ప్రస్తుతం కొంతమంది సోకాల్డ్ మేధావులతో ఏపీకి సంబంధించినటువంటి ఏపీ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్, జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ పైన కొంతమంది వెనుక నుంచి బ్యాక్ బోన్ నుంచి కొంతమంది పార్టీలకు సంబంధించినటువంటి నేతలు, కొంత సోకాల్డ్ మేధావులు, అదేవిధంగా సోకాల్డ్కి సంబంధించినటువంటి జర్నలిస్టులతో చేత కొంత వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడంతో పాటు కొంత ఆంధ్ర తెలంగాణ అనేటటువంటి వివాదానికి ప్రధానంగా తెరలేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మనం ప్రొఫెసర్ నాగేశ్వరరావుకి సంబంధించినటువంటి వ్యాఖ్యలకు సంబంధించిన తర్వాత కొంత తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం పైన ప్రధానంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టబోతున్నారనేటటువంటి సమయంలో ప్రధానంగా, ఎందుకంటే జూన్ 2వ తేదీన తెలంగాణకు సంబంధించినటువంటి జనసేన అధినేతలతో అదే జనసేన నాయకులతో పాటు కార్యకర్తలందరితో కూడా పవన్ కళ్యాణ్ సమావేశం అవుతారు. జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించినటువంటి ఎన్నికల పైన ఫోకస్ చేయబోతున్నారు అనేటటువంటి వార్తలు వచ్చిన తర్వాత ప్రధానంగా కొంతమంది సోషల్ మీడియాకు సంబంధించినటువంటి మేధావులంతా కూడా పవన్ కళ్యాణ్ పైన విషం చిమ్మేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగానే ప్రస్తుతం శంకర్పల్లి, అదేవిధంగా జన్వాడ గ్రామానికి సంబంధించినటువంటి పరిధిలో పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి 18 ఎకరాల భూమి ఉంది. దాంట్లో కోడి చెరువుకు సంబంధించినటువంటి భూముల్లో దాదాపు 10 ఎకరాల కబ్జా చేశాడు పవన్ కళ్యాణ్ అనేటటువంటి వివాదాస్పదమైనటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ప్రధానంగా ఇప్పటికే జనసేనకు సంబంధించినటువంటి ప్రతినిధులంతా కూడా ఇప్పటికే స్పష్టతనివ్వడం జరిగింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి 10 ఎకరాలు కూడా 2014లో డిసెంబర్ 15వ తేదీన ఆ 10 ఎకరాలని పట్టా భూములను కొనుగోలు చేశారంటూ కూడా ఇప్పటికే క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆ కోడి చెరువుకు సంబంధించి 20 ఎకరాల 7 గుంటలు ఉన్నటువంటి భూమి దాదాపు 705 సర్వే నుంచి 708 సర్వే వరకు, అంటే 4 సర్వేల్లో ఆ చెరువుకు సంబంధించినటువంటి భూములు ఉన్నాయి. దాంట్లో 706 సర్వేలో 10 ఎకరాలకు సంబంధించినటువంటి పట్టా భూమి, శకంకు సంబంధించినటువంటి పట్టా భూముల్ని కొనుగోలు చేశారు. ముఖ్యంగా ఆ పట్టా భూములు, శకంకు సంబంధించినటువంటి పట్టా భూములు కొనుగోలు చేస్తే ప్రధానంగా ఆ చెరువుకు ఆనుకొని ఉన్నటువంటి ఆ పట్టా భూముల్లో ప్రధానంగా వ్యవసాయం చేయడానికి మాత్రమే అనుమతి ఉంటుంది. ఇటువంటి పూర్తి స్థాయిలో నిర్మాణాలు చేపట్టడానికి అక్కడ అనుమతి ఉండదు. ఓన్లీ వ్యవసాయానికి సంబంధించి మాత్రమే అక్కడ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ పవన్ కళ్యాణ్ అక్కడ 10 ఎకరాల వ్యవసాయ భూమిని తీసుకున్న తర్వాత 10 ఎకరాల వ్యవసాయ భూమిలో పూర్తి స్థాయిలో అక్కడ వ్యవసాయం చేస్తున్నప్పటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా అక్కడ ఆ 10 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నటువంటి వీడియోలను సైతం రిలీజ్ చేసినటువంటి అంశాన్ని కూడా మనం గతంలో చాలా చూసాం. కానీ ఇప్పుడు కొంతమంది మేధావులు కావాలనే అది భూమిని కబ్జా చేశారు పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలు అది శిఖం పట్టా భూమి అనేటటువంటి అంశాన్ని కూడా వాళ్ళు తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉన్నారా, లేక కావాలనే ఈ రకమైనటువంటి వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయాలనేటటువంటి కోణంలో కొంతమంది కావాలని కొంతమంది రాజకీయ నేతలు ఈ విధంగా ఇటువంటి వివాదాలను తెరపైకి తీసుకొస్తున్నారా అన్నది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే జనసేనకు సంబంధించినటువంటి కార్యాలయం కూడా ఇప్పటికే ఆ భూములకు సంబంధించినటువంటి అంశంలో క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి ఇప్పటికే ఒకవైపు రెవెన్యూ శాఖలో కూడా పట్టా శిఖం పట్టా భూములకు సంబంధించి, అదేవిధంగా శిఖం సర్కార్కి సంబంధించినటువంటి భూముల విషయంలో కూడా చాలా క్లారిటీగా ఉన్నప్పటికీ వాటిని ఎందుకు చూపించడం లేనది అనేది మాత్రం ఇక్కడ ఒక ప్రశ్నగా మిగులుతుంది. కావాలని ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ చుట్టూ కొంతమంది రాజకీయ నేతలు ఇదంతా కూడా చేయిస్తున్నారు అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవైపు ఇప్పటికే ఏపీలో చూసుకోవచ్చు, ఏపీకి సంబంధించినటువంటి రాజకీయాల్లో కూడా కొంతమంది పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు కానీ పరిణామాల తర్వాత పార్టీలు ఏమయ్యాయి అనేది కూడా మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం తెలంగాణలో తెలంగాణ ఆంధ్ర వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయాలి, పవన్ కళ్యాణ్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో ఎదగనివ్వకుండా చేయాలనేటటువంటి కోణంలో కూడా ఇటువంటి వివాదాస్పదమైనటువంటి వివాదాలను తెరపైకి తీసుకొస్తున్నారనేటటువంటి ఆరోపణలు కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. నాగేంద్ర, థ్యాంక్స్ ఫర్ యువర్ అప్డేట్. ఏది ఏమైనా కానీ పవన్ కళ్యాణ్ చుట్టూ రాజకీయ కుట్రలు కొనసాగుతున్నాయి. దాన్ని చెక్ పెట్టవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉంది, ప్రజలకు ఉంది, ఆయన ఫ్యాన్స్ కూడా ఉంది.
మరొకసారి నేను మీడియా సమక్షంలో అప్పీల్ చేస్తున్నాను. కొన్ని సోషల్ మీడియా వేదిక పైన కొంతమంది జర్నలిస్టుల పైన ఆంధ్రప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారనేటటువంటి తప్పుడు వార్తలు చలామణి అవుతున్నాయి. ఎలాంటి కేసులు నమోదు చేయలేదు, ఎలాంటి ఫిర్యాదులు అందలేదు. కేవలం వారి పత్రికల పబ్బాలు గలుపుకోవడానికి ఫాల్స్ న్యూస్ను స్ప్రెడ్ చేస్తున్నారనేటటువంటి అంశాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. హేమకుమార్ గారు, ఇమ్మీడియట్ గా పొలిటికల్ హీట్ ఎందుకు జరిగిందంటారు? అటు ఆంధ్రప్రదేశ్లో